నమస్తే అండి. నైట్ ఇప్పుడే పండుకొని లేసేసరికి మనోడు ఫుల్ సౌండ్లు పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నాడు. వాణి ఫోన్ చేసిన ఎంతసేపు అవుతుంది, ఇట్లా పాటలు పెట్టుకుని అడిగినట్లు ఎగురుతున్నాడు డ్యాన్స్లు అంటే ఏం ప్రాబ్లం లేదు అన్నారు. ఇంకా ఆ టైంలో ఒక ఐడియా ఇచ్చింది, ఇట్లా మా తమ్ముళ్ళు పంపిస్తాను అంటే దొంగతనం పంపించినట్లు, నువ్వేమన్నా ప్లాన్ చేయగలవా అంటే సర్లే చేస్తా అని చెప్పిన. మనోడు బాత్రూంలో డ్యాన్సులు చేసుకుంటా అరుచుకుంటే బాత్రూంలో ఉన్నాడు, గిడి పెట్టి వచ్చినాడు. ఒక్క విషయం చూపిస్తాను. కెమెరా కూడా సెట్ చేసిన రన్ అవుతుంది. ఇంక మనోడు వచ్చి డ్యాన్స్ చేసేదానికి నేను మిస్ కాల్ ఇచ్చి అడిగి ఇంకా రంగంలో ఎదుగుతా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. బహుశా మీ వాయిస్ ఇంపడకపోవచ్చు, నా వాయిస్ ఇంకా పాటలు వస్తాయి బయటకు వస్తా అంటున్నాడు. బయట మచ్చలేని మంచోడిని నేను, అరే సొట్టలేని సిన్నోడిని నేను. పండుగలు వద్దా వాళ్ళే రాలేదంగా పోయినప్పుడు మనిషిగా ఆడుకుంటాం. ఇప్పుడు నువ్వు దిగిపోనాయనా, నేనే తీసాడు కానీ వస్తాను రే జిమ్మి ఇయాడి మళ్ళీ చెయ్యి రోటి నువ్వు అదే పని చేస్తాడు. మళ్ళా ఏదంటే టీషర్ట్ అన్నా వేసుకోకూడదా? ఫంక్షన్ ఎప్పుడు వచ్చిన ఫంక్షన్ వచ్చి ఇక్కడ ఇద్దరు లోపల ఎవరన్నా చూసుకుని రాయలే. కిందకి వచ్చావు, సరే కూర్చో. లోపల ఎవరన్నా చెక్ చేస్తున్నా, ఇటువైపు కూర్చోరే. లేసారి చంపేస్తాను, కూర్చాడు కూర్చాడు. ఎవరు రా, ఎవరినో పిలిపించినావు? నేనే పిలిపిస్తాను. నీ ఫ్రెండ్సా? ఫ్యాన్స్ కాదు, నీ ఫ్రెండ్సా? ఫ్యాన్స్ కాదు. బంగారుది బంగారు ఉంటే తీసేకేమో సరే. ఎవడెక్కడ ఓనర్? ఇంటి ఓనర్ ఆయన నాకే తెలుసు, నాకే తెలుసు. ఆగమన్నప్పుడు ఆగు. నేనైతే నేను ఓనర్ కాదు సార్, ఇతర సార్ ఓనర్ కాదు, అల్లుడు అయినా ఇప్పుడే వచ్చాడు సార్. నాకెందు అసలు నేను పనికి వచ్చినా దండం, అది ఈ ఊరే కాదు, నా బతుకోరకు వచ్చానా. ఈ ఊరు అసలు నా ఊరు అనంతపురం. కూర్చోవు, నువ్వు లేసావా? నువ్వు లేసావా? నేను ఈయన ఓనర్ కాబట్టి చెడ్డి వేసుకొని పాటలు పెట్టుకుని నువ్వు ఇంటికి స్కెచ్ చేసినావు కదా నీ ఫ్రెండ్స్ పిలిపించి, స్కెచ్ చేసినావు కదా నీ ఫ్రెండ్స్ పిలిపించి. నాకు మీకేం సార్, చూడండి సార్. అదే కలిసి జనాలంతా రాళ్ళ అరుస్తున్నాడు సార్ మిమ్మల్ని ఇరికిచ్చాలని. వరిసావా? రేపు పొద్దున న్యూస్ లో వస్తాను, రేపు పొద్దున న్యూస్ లో వస్తాను. వరిసావు అనుకో సార్, నన్ను ఏం చేస్తున్నాను వదిలేండి. పొద్దున 8 సెంట్లు స్థలం అమ్మినాడు, 1,30,00,000 డబ్బులు వచ్చినాయి. డబ్బులు తీసుకుని రాలేదా నువ్వు చెప్తావు? నువ్వు డబ్బులు తీసుకుని రాలేదా నువ్వు చెప్తావు? నువ్వు డబ్బులు తీసుకుని వస్తావు వెతుకుతావు. పొద్దునే కార్ బుక్ చేసినాడు, ఫోన్ కొనుక్కున్నాడు, 1,70,000 ఫోన్ ఆడబెట్టినావు. కిడ్నాప్ ఎందుకు వచ్చావు అనుకున్నా ఇంటికి? నువ్వు అన్ని ఏడేడు కొన్నావు, ఏడేడు బంగారం కొన్నావు ఇంట్లో తెలిసి నాకు, అందుకే వచ్చాను మీ ఇంటికి. నాకు తెలిసిరా ఎందుకు ఆ 1,00,00,000 ఇచ్చేసి మళ్ళా బతుకుతే ఏడని సంపాదించుకోవచ్చు. బంగారు కూడా ఉన్నాడు సార్, 2 కేజీలు ఉన్నాయి.
నా పోయినాయి నువ్వు నా పోయేసిన నీ కూడా ఇచ్చే అబ్బాయి సార్ మా అబ్బాయి ఉన్నవి ఇచ్చాడు నువ్వు ఇవ్వలేదు డాన్స్ చేసుకుని ఉన్నావు నేను చూసాను సౌండ్ వస్తాను సార్ చూస్తున్నాను డాన్స్ చేస్తున్నాడు కదా సార్ డాన్స్ చేయగలిగేది సార్ వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారని లేరని వెళ్ళిపోయి డాన్స్ అనేసారు అంతే వాళ్ళు ఎప్పుడు నాకు ఎంజాయ్ లేకుండా వాళ్ళు ఎప్పుడు మా మగ మీద చూస్తాను అందుకని సార్ దొంగలు మీరే తప్పుగా అనుకోద్దండి ఈ ఏరియాలో దొంగలు పడుతున్నారు జాగ్రత్త ఉంటే నా చేతి దొరికితే నా కొడుకు మెడల్ తిప్పుతాను తిప్పు మెడ తిప్పు నువ్వు అనుకుంటే ఎంతసేపు చెప్పు కీలు ఇస్తాడంట సార్ ఇంకోటి చెప్పకూడదు సార్ ఇంకోటిసారి చెప్పకూడదు లోపల చెడ్డీ కూడా వేసుకోకుండా డాన్స్ చేస్తున్నాడు ఎవరో చూసిన వాళ్ళకి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది చెప్పండి మీరు దాంట్లో చూసినట్టు చెడ్డీ ఉందా అది ఓనర్ కాబట్టి కదా ఓనర్ నువ్వు నాకు తెలీదు మీ ఇంట్లో ఉన్న బంగారం ఆస్తి మొత్తం బంగారు బిస్కెట్లు ఉన్నాయి కదా నీతో అవి ఇచ్చేసి సార్ డబ్బులు కూడా బంగారం కేచప్ మాట్లాడుతుంటే కొట్టుకుంటావేంటి పనోని కదా నా మీద చేంజ్ చేసుకుంటా పనోని కదా నా మీద చేంజ్ చేసుకుంటా ఓనర్ కాబట్టి పనోనికి ఉంగరాలు ఒంటి మీద నటిస్తాడు సార్ నాతో ఇంత ముందు కూడా ఒక మాట అన్నాడు దొంగలు పడితే నటించి నేను జీవించి ఏం లేదని అదో కాలు గీచి వాళ్ళు ఇగ్గి లాగేలా చూస్తాడు పనోడు నా దగ్గర 5 లక్షల బంగారు ఒంటి మీద ఉందంటే ఓనర్ నీ దగ్గర వాళ్ళు ఏమైనా తిక్కోవాలా ఓనర్ నాకు అర్థం ఒక షర్ట్ లేదు టీ షర్ట్ లేదు ఒక షార్ట్ వేసుకుని ఎవరు ఉంటాడు ఓనర్ అక్కడ ఉంటాడు ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు వీడు పనోడు నేను అంటే మామూలుగా నీకు తగులుతే దొంగడైతే మీ ఇంట్లో ఎందుకు వచ్చుకున్నావు చెప్పు సమాధి చెప్పు దొంగడైతే ఎందుకు వచ్చుకున్నావు అంటే అల్లుడు సార్ నీ కల్లుడా నేను నీ కల్లుడా నేను నా కల్లుడు ఏమే నువ్వే కుటుంబం నువ్వు చూడండి సార్ బెదిరిస్తాను ఏదో మీరే దారికి ఓ సార్ నేను వచ్చే కాదు సార్ నేను అత్త ₹1 ఏమి లేదు అసలు సార్ నమ్మను సార్ ఏం లేదు సార్ రూపాయి కూడా బయట పెట్టుకోండి చూపించండి కొట్టి తీసుకోండి సార్ మీరు ఎంతైనా దొరుకుతుంది ఇప్పించుకోండి మీరు సంపేసుకున్నా కూడా నా ప్రాబ్లం ఎందుకంటే పనికి వచ్చినండి ఓనర్ అని కూడా చూడు ఇన్ని రోజులు కోపం ఉండే ఓనర్ కొట్లయిపోయినా ఓనర్ అని కూడా చూడుకుంటు సంపి ఎన్ని పనులు చెప్తావు రోజు నువ్వు నాకే సార్ 4 గంటలకు లేచి కాళ్ళు వస్తాను సార్ నా కొడుకు 7 గంటలకు 4 గంటలకు కాళ్ళు వస్తా 7 గంటలకు జ్యూస్ ఇలా వీడు ఉండే పొట్టిన కొడుకు జ్యూసులు కావాలి ఇంకే అయితే నీకు తెలిసి ఉంటది ఏడేటి డబ్బులు ఎవరికి చెప్పండి సార్ మీకు ఇంకోటి ఇంతకుముందు ఒకసారి దొంగలు పడిండ్రి వాళ్ళు దొంగలు ఎంత కొట్టినా కూడా బయటికి మాత్రం చెప్పలే పొద్దున్నే నవ్వుకుంటా కాఫీ తాక్కుంటా అన్నాడు దెబ్బలు నేను ఎంతైనా సార్ ఒకటి సార్ మీకు చాలా అయితే వసూలు చేసుకోండి మీకు ఏదో కాలనీలో ఏడ దొరకనంత ధనం ఈయన దగ్గర ఉంది బంగారు బిస్కెట్లు నగలు ఎంతకాలంటే మందిని ముంచి సంపాదించిన కొడుకు పాపి సొమ్ము మీరు తీసపోయిన పట్లే తెలుసు ఎక్కడ చెప్పుడు బయట పెట్టేది డబ్బులు ముఖ్యమా నీకు కాదు నీకు డబ్బులు ప్రాణం కంటే డబ్బులు ముఖ్యమా మళ్ళా మోసం చేసి సంపాదించుకుందులే నిజంగా సార్ నా ఈ కొంపలో ₹1 లేదు ఏం లేదు ఏ కుటుంబం ఏది నానా యానపోతే నా మర్యాద ఇచ్చినావా సార్ కాస్తాను సార్ బంగారు ఎక్కడ చెప్పు ఏంది ఓనర్ గా నువ్వు నన్ను నరకం చూపిస్తావా రోజు సమయానికి దొంగలు పడినారు నా కొనక్క డబ్బులు గిన్న తీయకపోయాడు ఉండేటివి సార్ మీరు చంపుతారా నాకు సార్ పాపిస్టోర్ సార్ నాకు
వెళ్ళిపోతా. ఓయమ్మో. నాకు వద్దు. ఓయమ్మ. ఇంకా చెప్పవా నువ్వు? ఏం చెప్పాలా? సార్ ఇంకోటి దెబ్బలు తినే కోసం ఆసనాలు నేర్చుకున్నాడు, పొద్దున ప్రాక్టీస్ చేస్తాడు. మీరు ఎంత కొట్టినా కూడా తగలవు సార్. సార్ అసలు ఆసనానికి ఏంటి నాకు అసలు ఇంకోటి తెలుసు, మీరు ఇల్లు కొడతారు, వీడు దొంగల్నే కొట్టి డబ్బులు బిక్కునే రకము. అంతుందా నీకు? ఏ కుటుంబం వాడారు నాకెట్టి ఇప్పుడైతే అసలు ఊపిరాల సార్. మా దొంగ గారు నువ్వు ఏడేడు చేస్తున్నావు తెలుసు, నువ్వు నాటకాడు కానీ నాకు తెలుసు. నువ్వు ఎంత బ్యాక్ యాక్టర్ ఇప్పుడే అర్థమవుతుంది. పట్టు చీరలు, బంగారు పట్టు చీరలు ఎవరికి ఇయ్యాలని తీసుకున్నావు, నువ్వు ఎవరినో పెట్టుకున్నావు కీపు. కీపుకి ఇల్లు తీసి ఇచ్చినాడు ఆ అమ్మకి. బంగారు చీరలు పట్టు చీరలు పెట్టినాడు. కీపుకి ఎంత పెట్టాడు సార్? మీ చేతులు కాలు నరికేసి కీపింటి కాడికి తీసుకుపోతే మీకు ఆడకూడదండి. నా కీపర్లు ఏమంటే తెలు అసలు నా కీపర్లు ఏమంటే తెలు అసలు కీపర్కి వెళ్ళా నోట్లో ఏలు పెట్టినప్పుడు కొరకవదు నువ్వు. ఎవరు కొరకడ ఇంకా ఆ కట్ట పెట్టాడు సార్. సార్ ఏలు పెడితే కొరకలేడు. చెప్పి నువ్వు చెప్తా చెప్పా ఉంటే చెప్పాగా. నీ దగ్గర ఉందని తెలుసు, నీ దగ్గర ఉంది. ఇప్పుడు ఎప్పుడు చెప్తా చెప్పు. ఇప్పుడు దీపక్ అయిపోతుంది నాకు. మా కుర్రోళ్ళు ఇచ్చారా నీకు? ఇంకా అది చచ్చిపోతావు. నిజంగా లేదు సార్. నేను మాటలతో వాళ్ళు కొడతారు. లేదు మా అమ్మ చచ్చి సార్. మీరు వేస్ట్ వాంతోస్తుంది. నేను పనోని నేను చెప్తాను అంత దండి ఇంతసేపటికి ఒక రూపాయి కూడా తీసుకోలేకపోతున్నా. చెప్పు లేదంటే చెయ్యరా తొక్కని కాలు పెట్టి తొక్క కొట్టు పెట్టు కాలు పెట్టు పెట్టు కాలు పెట్టు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. మీ ఊరు పో లోలు పోయి నువ్వేళ వస్తాను మధ్యలో సపోర్ట్ కి. సార్ సార్ ధన్యవాదాలు పాపం సార్. ఆ కుక్క కూడా పెంచుకోండి కాదు సార్, ఎత్తుకొచ్చుకున్నాడు. ఆ కుక్క కూడా పెంచుకోండి కాదు సార్, ఎత్తుకొచ్చుకున్నాడు. చెప్పరా నువ్వు ఇప్పుడు చెప్పు. నీ బంగారం ఆస్తి ఎక్కడ చెప్పు. మీ ఇంటి బయట 2 కార్లు ఉన్నాయి. అవి బీగలు బిద్దరు ఉన్నాయి సార్. స్టూల్ వేసుకుని దోలవా నువ్వు కారు, స్టూల్ వేసుకుని దోలవా నువ్వు కారు. నేను కారు ఎట్టికి స్టూల్ వేయాల సార్. నేను దిగేదవడో స్టూల్ వేయాల. వీడు పెద్ద రాజు. ఎవరు నువ్వు దండ మానవాని నాయనా. ఏ మానవాయనా నటిద్దు నాయనా. నీ బంగారు బయట తీనైనా ఇంతవరకు రూపాయి తీసుకోలేక ఇచ్చేస్తా. ఇద్దా సార్ నా గోల్డ్ బయట పెట్టినాడు, మొత్తం ఇచ్చేస్తాను సార్. నువ్వు తీ. పనోడి దగ్గర ఇంత దొరికినాయి, ఓనర్ దగ్గర ఎంత ఉండాలా? సార్ మీరు పర్మిషన్ డబ్బులు అడబెట్టావు. డబ్బులు మిమ్మల్ని పట్టించాలి సార్. డబ్బులు ఆడబెట్టావు. డబ్బులు ఆడబెట్టావు. డబ్బులు ఆడు. డబ్బులు ఆడు. డబ్బులు ఆడు. డబ్బులు ఆడు. డబ్బులు ఆడబెట్టావు. డబ్బులు నోట్లై చెక్కుతా. ఈ రోజులు నీతో పని చేసి చాలా గుడ్లో నాటకాలు ఆడుతున్నా. కొబ్బరి వచ్చి ఎట్లా నరం తెంపండి. నరం తెంపండి. సార్ కవర్ తీసుకోండి సార్. కళ్ళు మీరు పడిపోయినట్లాంటి సార్. సార్ సార్ ఉండు, కళ్ళు తిరిగి పడిపోయినారు సార్. లేదు సార్, నిజంగా నా పిల్లలకి కొద్దిగా బాగాలేదు. రే శివ సార్. సార్ ఓనర్ సార్. సార్
ఇట్లా లేదు సార్. ఇప్పుడు మా ఓనరు మామూలు పడిపోయినాడు ఏం చేయాలంటే ఆ మిక్సీ తేండి సార్. మిక్సీ ఆన్ చేసి చెయ్యి మిక్సీలోకి పెట్టండి. ఆ మిక్సీ తేండి సార్. మిక్సీ ఆన్ చేసి చెయ్యి మిక్సీలోకి పెట్టండి. చూడు లేలే పాప్. మిక్సీ తీసుకోండి సార్. మిక్సీ ఏదైనా మంచి కరెంట్ కొట్టేదో వాడు పంపించిన నా ఓనర్ చచ్చిపోయా. అంగారు అట్లా ఓనర్ చచ్చిపోయినాడు కదా పోయా. ఇంకా నా ఓనర్ మిగిలిన చెడ్డి కూడా బట్టలు కూడా ఎందుకు పీకేస్తాను. ఏం సార్ బొర్రలు చెప్తున్నాడు బతికే ఉన్నాడు ఏడి. అయ్యో ఫిట్స్ వచ్చింది సార్. ఫిట్స్ వచ్చింది ఆడగా సార్. అది చెడ్డీలోకి పెట్టండి. ఏ అబ్బా ఏ లేదు సార్ మళ్ళీ స్టార్ట్ చేసుకోండి. డబ్బులు వసూలు చేసుకోండి. లేదు సార్ మళ్ళీ స్టార్ట్ చేసుకోండి. డబ్బులు వసూలు చేసుకోండి. ఏదో ఖర్చు చేయాలి. ఖర్చు చేస్తావా ఇంకా ఎంతసేపు వరకు? చెప్పేస్తాను అది తీసుకోండి సార్. ఆ పక్కది తీసుకోపోండి. మూడు కొంచెం చెప్పిరా చెప్పేసి సార్ చెప్తాడు సార్. లేదు సార్ చెప్తాడు చెప్పేసి. బాత్రూమ్ ఉండే బయట 20 తులాలు బంగారం బాత్రూమ్ లోపల పెట్టేసిన. ఇంకా దొడ్డు కూర్చుంటారు. ఏడాడు పెట్టినావు? ఆ కారులో డిక్కీలో 50 లక్షలు పెట్టిన. ఇంకా బెడ్రూమ్ లో 3 తులాలు బంగారం. పరుపు కింద 50. నువ్వు నీ కుతిక్క నువ్వే చేయబెట్టి పిసుకుంటాను మర్చిపోతాను ఓనర్. కింద బెడ్ కింద డైపర్ల కింద పెట్టిన చోట. డైపర్ నువ్వు వేసుకుంటావా? కాదు డ్రాలా దాని డైమండ్ ఉన్నాయి. అవునా? సార్ ఇంకోటి మీరు చూడు నేను స్టార్టింగ్ చెప్పినా కదా సార్ చాలా సౌకర్యని. ఇప్పుడు మీరు పని చేయండి సార్. మీరు దోచుకుని మీద కంటే వీని కిడ్నాప్ చేసి మీరు వసూలు చేసి ఇంకెంత రాచ్చు. కిడ్నాప్ చేసి తీసిపోయేది బెస్ట్ సార్. నేను కావాలంటే ఇలా చెప్తాను గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తీసిపోయినారని. ఇప్పుడు మీరు సార్ జాగ్రత్త సార్. మీరు తీసిపోయిన మీరు ఏమార్చి చంపేస్తాను. ఓనర్ మీరు పోండి. నేను బాగా చూసుకుంటా. నాకి బాధగా ఉంది. పోయిరాపు జాగ్రత్త సార్. బాగా చూసుకుంటారా? పట్టుకోవాలి సార్. ఏమైనా హెల్ప్ చేయండి. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం.